నమస్కారం. ఆంధ్రప్రదేశ్లోని విద్యార్థుల కోసం సైన్స్లో వాళ్ల టాలెంట్ చూపించుకోవడానికి ఒక అదిరిపోయే అవకాశం వచ్చింది. అదే సైన్స్ సమగ్ర మహోత్సవ్ 2026. ఈరోజు ఈ పోటీకి సంబంధించిన పూర్తి వివరాలేంటో వివరంగా తెలుసుకుందాం. ఇది సమగ్ర శిక్ష ఆంధ్రప్రదేశ్ విడుదల చేసిన అధికారిక ప్రకటన. పేరు సైన్స్ సమగ్ర మహోత్సవ్ 2K26. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్టూడెంట్స్ అందరిలో సైన్స్ పట్ల ఆసక్తి పెంచాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేశారు. అసలు దీని సంగతేంటో ఇప్పుడు చూద్దాం. ఈరోజు మనం అసలు ఈ సైన్స్ పండుగ ఏంటి, ఇందులో ఎందుకు పాల్గొనాలి, గెలవాలంటే ఏం చేయాలి, జడ్జెస్ని ఎలా ఇంప్రెస్ చేయాలి, ఇంకా చివరగా గెలిస్తే ఏమొస్తుంది, ఈ 5 ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకుందాం. సరే, ఇంక మొదలు పెట్టేద్దామా? మొదటిగా అసలు ఈ సైన్స్ సమగ్ర మహోత్సవ్ 2026 అంటే ఏంటి? దీని ముఖ్య ఉద్దేశ్యమేంటి? ఇది కేవలం ఒక పోటీ అనుకుంటే పొరపాటే. ఇది ఆంధ్రప్రదేశ్లోని అన్ని స్కూల్స్ కోసం ఏర్పాటు చేసిన ఒక రాష్ట్రస్థాయి సైన్స్ ఆవిష్కరణల పండుగ. 2026 నేషనల్ సైన్స్ డే సందర్భంగా సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరియు సమగ్ర శిక్ష కలిసి ఈ పెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయన్నమాట. సరే, ఈ ప్రోగ్రాం ఏంటో తెలిసింది. కాని అసలు విద్యార్థులు, స్కూల్స్ ఎందుకు ఇందులో పాల్గొనాలి? దీని వెనకున్న అసలు లక్ష్యమేంటి? ఈ మొత్తం కార్యక్రమానికి ఇదే మూలసూత్రం. చాలా సింపుల్ కాని చాలా పవర్ఫుల్. చేస్తూ నేర్చుకోవటం, వినోదంతో నేర్చుకోవటం. అంటే సైన్స్ని పుస్తకాల్లో చదివి వదిలేయడం కాదు, సరదాగా ప్రయోగాలు చేస్తూ నేర్చుకోవాలన్నమాట. దీని వెనకున్న అసలు లక్ష్యాలు చూస్తే పిల్లల్లో సైన్స్ అంటే భయం పోయి ఇష్టం పెరగాలి. ప్రతీదీ ఎందుకు, ఎలా అని ప్రశ్నించే తత్వం రావాలి. కేవలం బట్టీ పట్టడం కాకుండా సొంతంగా చేసి నేర్చుకునేలా ప్రోత్సహించడమే దీని ముఖ్య ఉద్దేశ్యం. ఇప్పుడు చాలా ముఖ్యమైన విభాగానికొచ్చేశాం. గెలవాలంటే ఏం చెయ్యాలి? రిజిస్ట్రేషన్ దగ్గర్నుంచి ఫైనల్స్ దాకా ఈ పోటీ ప్రయాణంలో ఎలా ముందుకెళ్లాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. గెలుపు వైపు వేసే మొదటి అడుగు ఒక మంచి టీంని ఏర్పాటు చేసుకోవడం. అయితే ఈ టీంకి ఒక మెంటర్ ఖచ్చితంగా ఉండాలి. ఆ మెంటర్ మీ స్కూల్ టీచరే కావచ్చు. ఇక టీంలో ఎంతమంది ఉండొచ్చు అంటే 6వ తరగతి నుంచి 11వ తరగతి వరకు గరిష్టంగా 3 స్టూడెంట్స్ మాత్రమే ఉండాలి. ఇది టీంగా కలిసి పనిచేయడాన్ని బాగా ప్రోత్సహిస్తుంది. మరి ఒక స్కూల్ నుంచి ఎన్ని టీమ్స్ పంపొచ్చు? గరిష్టంగా 10 టీమ్స్కి మాత్రమే అవకాశం ఉంటుంది. అంటే స్కూల్ లెవెల్లోనే బెస్ట్ ప్రాజెక్ట్స్ని సెలెక్ట్ చేసి పంపించాలన్నమాట. ఈ తేదీలు చాలా ముఖ్యం, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. రిజిస్ట్రేషన్స్ ఫిబ్రవరి 15 నుంచి 22, 2026 వరకు మాత్రమే ఓపెన్లో ఉంటాయి. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే రిజిస్ట్రేషన్లన్నీ లీప్ యాప్లోనే చెయ్యాలి. ఒక ప్రాజెక్టు గెలవాలంటే 4 దశలు దాటాల్సుంటుంది. ముందుగా స్కూల్ లెవెల్లో మొదలై ఆ తర్వాత మండలం, జిల్లా స్థాయిలు దాటుకుని ఫైనల్గా రాష్ట్ర స్థాయికి చేరుకుంటుంది. ప్రతి స్టేజ్లోనూ బెస్ట్ ఇవ్వడం చాలా అవసరం. ఈ టైంలైన్ చూస్తేనే అర్థమవుతోంది పోటీ ఎంత ఫాస్ట్గా జరగబోతుందో. చూడండి, ఫిబ్రవరి 23న స్కూల్ లెవెల్లో మొదలవుతుంది. కేవలం 4 రోజుల్లో అంటే ఫిబ్రవరి 26 సాయంత్రానికి రాష్ట్రస్థాయి విజేతలు ఎవరో తెలిసిపోతుంది. ఇది నిజంగా ఒక సైన్స్ మ్యారథాన్ లాంటిదే. పోటీలో గెలవాలంటే జడ్జెస్ని ఇంప్రెస్ చేయాలి. మరి వాళ్ళొక ప్రాజెక్టులో ఏం చూస్తారు, ఏ అంశాలకు ఎక్కువ మార్కులు వేస్తారో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇది అందరి మదిలో వచ్చే ప్రశ్న. అన్ని ప్రాజెక్టుల మధ్యలో జడ్జెస్ని ఎక్కువగా ఆకట్టుకునేది ఏంటి? వాళ్ళు దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు? ఇక్కడే అసలు విషయం ఉంది. మార్కుల కేటాయింపు చూడండి. ఐడియా ఎంత కొత్తగా ఉంది అంటే ఇన్నోవేషన్, అలాగే దాని వెనకున్న సైన్స్ ఎంత బలంగా ఉంది. ఈ రెండింటికి చెరో 25% మార్కులున్నాయి. అంటే ఆలోచనలో కొత్తదనం, సైంటిఫిక్ క్లారిటీ చాలా చాలా ముఖ్యమన్నమాట. ఈ టేబుల్ చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇన్నోవేషన్, సైంటిఫిక్ కాన్సెప్ట్ తర్వాత ప్రాజెక్ట్ నిజజీవితంలో ఎంతవరకు ఉపయోగపడుతుంది, అలాగే టీం దాన్ని ఎంత బాగా ప్రెజెంట్ చేస్తోంది అనేవాటికి చెరో 20% మార్కులు. చివరిగా పర్యావరణానికి హాని చేయకుండా వేస్ట్ మెటీరియల్ వాడినందుకు ఓ 10% మార్కులు కూడా ఉన్నాయి. అంటే అన్ని యాంగిల్స్లోనూ పర్ఫెక్ట్గా ఉన్న ప్రాజెక్ట్కే గెలిచే ఛాన్స్ ఎక్కువ. ఇక చివరిగా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే విషయం, గెలిచిన వాళ్లకి
పాల్గొన్న వాళ్లకి ఏమొస్తుంది? అవార్డులు, గుర్తింపు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. పాల్గొన్న ప్రతి ఒక్కరికి డిజిటల్ సర్టిఫికేట్ అయితే వస్తుంది. ఇక రాష్ట్ర స్థాయిలో గెలిచిన 26 టీంలకు మెరిట్ సర్టిఫికేట్స్తో పాటు జ్ఞాపికలు కూడా ఇస్తారు. వీటన్నింటికంటే ముఖ్యంగా గౌరవనీయ ముఖ్యమంత్రి లేదా మంత్రిగారి చేతుల మీదుగా అవార్డులు అందుకునే అవకాశం వస్తుంది. ఇది నిజంగా గ్రేట్ కదా! ఇది మామూలు విషయం కాదు. ఈ ఈవెంట్ను ఆసియా లేదా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే ఇందులో పాల్గొనడం ద్వారా ఒక చరిత్రలో భాగమయ్యే అవకాశం ఉందన్నమాట. ఎంత పెద్ద గౌరవం ఇది! సరే, ఈ వివరాలన్నీ తెలిసాక ఇప్పుడు మిగిలింది ఒకే ఒక్క ప్రశ్న. ఈ సైన్స్ సమగ్ర మహోత్సవంలో మన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఎలాంటి అద్భుతమైన ఆవిష్కరణలతో ముందుకు రాబోతున్నారు? ఆలోచించడం మొదలుపెట్టండి.